పరిషత్తు తన యొక్క శక్తితోటి దేశమంతటా మన సంస్కృతిని, ధర్మంని, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నది. మనమందరం ఇప్పుడు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నటువంటి ధర్మాలు ఏవైతున్నాయో ఆ ధర్మాలని మనం కాపాడుకొని మన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మరి సభముఖంగా తెలియజేస్తూ ఇటువంటి సభలని ఇంకా ఎన్నో చేస్తూ మన ధర్మాన్ని ముందరికి తీసుకోవాలని చెప్పి మరి విశ్వ హిందూ పరిషత్తు ఉన్నటువంటి అధ్యక్షులకు కానీ మరి రైతులకు అందరికీ వేదిక అలంకరించిన అందరికీ మరి వారి యొక్క పాదాభివందనకు నమస్కారం చేస్తూ మరి మీరందరూ ఈ ధర్మాన్ని శాసిస్తారని చెప్పి ఈ ధర్మంలో అందరూ మీరే కాకుండా మీ పిల్లలను కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకు ఏం నేర్పుతున్నారు మీరు? ధర్మం లేదు, చేతుకు పోను రాగానే స్కూల్కి రాగానే దేశాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉన్నది వారి. అందుకనే మనకు మొట్టమొదటిసారిగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే సంస్కృతి మనకు ఇస్తున్నారు. మొట్టమొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, ఆ తర్వాత గురువులు, ఆ తర్వాత నాలుగవ వాడు దేవుడు అని చెప్పి మనకు హిందూ ధర్మం చెప్తున్నది. మన హిందూ ధర్మం ప్రకారముని మనము మన బాధ్యతని నిర్వహించి మనము మన ధర్మాన్ని కాపాడుతూ మీరు ఇంటి లోపల కూడా ఈ ధర్మాన్ని కాపాడుతూ పిల్లలకు సంస్కృతం కానీ మరి ఏదైతే రామాయణము కానీ, భారతము కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ చదివించి మరి చదవాలని చెప్పి మన అందరితోటి మనవి చేస్తూ హరి ఓం తత్సత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామివారికి ధన్యవాదాలు. మరి ఒకసారి చూసి రమ్మంటే కలిసి వచ్చింది ఎవరు? చూసి రమ్మంటే కలిసి వచ్చింది ఎవరు? సుందరాకాండలో హీరో ఎవరు? పవన సుత హనుమానికి, రామ లక్ష్మణ జానకి. మరి ఒక ముఖ్య వ్యక్తి సందేశం విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి శ్రీ తమ్మల కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర ముగించుకొని ఇప్పుడే ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకున్న వీర బజరంగీలందరికీ కూడా వీర హనుమాన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వేదికపై ఉన్న పెద్దలు ఇంకా చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నది కావున కేవలం ఒక 2 విషయాలు మాత్రమే మన హిందూ బంధువులకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈరోజు అతిపెద్ద భారీ ర్యాలీ మన ఇందూరు నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ భారీ ర్యాలీ నిర్వహించడానికి కారణము వేదికపై ఉన్న వాళ్ళకంటే వేదిక ముందు ఉన్న మీరందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందూరు నగరం ఈ యొక్క భారీ ర్యాలీలో మా అంచనా ప్రకారము 1,50,000 కంటే ఎక్కువ హిందూ భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇది ఇందూరు నగరంలో అన్నదాత, ఇందూరు అంటేనే అన్నదాత. ఈ ఇందూరు నగరంలో ఉన్న ఈ ర్యాలీలో పాల్గొన్న 1,50,000 మందిలో ఎవ్వరు కూడా తప్పికతోటి అవస్థ పడలేదు, ఎవరు కూడా ఆకలితోటి అవస్థ పడలేదు. అందరికీ కూడా వచ్చిన ప్రతి హిందూ భక్తుడు, ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ భక్తుడు అందరూ కూడా కడుపు నింపుకొని సంతోషంగా ఈ యొక్క భారీ ర్యాలీలో ఆనందంగా వెళ్ళారు. దానికి కారణము మా ఇందూరు నగరం యొక్క వాళ్ళందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మహిళలకు, తల్లులకు పేరు పేరున అందరికీ పాదాభివందనం చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున. ఈరోజు ఏ రకంగానైతే ఈ భారీ ర్యాలీకి అందరూ సహకరించారో అదే పద్ధతిలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఏ విధంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. బజరంగి అంటేనే హనుమంతుడు. రామాయణం మనం చూసినట్లయితే రామాయణంలో
రామాయణ మొత్తం ఘట్టంలో చూసినట్లయితే నిస్వార్థపరుడు ఎవరు అంటే కేవలం హనుమంతుడే. అటువంటి నిస్వార్థంగా పనిచేశాడు రామాయణం మొత్తం. అదే పద్ధతిలో ప్రతి బజరంగ దళ్ కార్యకర్త దేశం కోసం ధర్మం కోసము నిస్వార్థంగా పనిచేస్తుంటాడు. అటువంటి బజరంగ దళ్ కార్యకర్తలు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తులో ఉంటారు. అదే పద్ధతిలో సంఘ పరివార సంస్థలు అన్నీ కూడా నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి హిందూ బంధువులందరికీ ఒకటే విజ్ఞప్తి, సంఘ పరివార సంస్థలకు సహకరించండి. ఏదైనా ఆపద వస్తే సమాజానికి కానీ ధర్మానికి కానీ, మన ఇంటి గుడి పక్కకైనా సరే, మన ఇల్లు పక్కకున్న గుడికి ఆపద వచ్చినా, ధర్మానికి ఆపద వచ్చినా మొట్టమొదట గుర్తొచ్చేది సంఘ పరివార సంస్థలే, బజరంగ దళ్ కార్యకర్తలే. మిత్రులారా, ఇది గమనించండి. కాబట్టి మన యొక్క ఇంట్లో ఉన్న మన పిల్లల్ని కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, బాలికల్ని కానివ్వండి, మన హిందూ సంస్థల్లో చేర్పియండి. హిందూ సంస్థల్లో పనిచేసే విధంగా ప్రోత్సహించండి. ఎందుకంటే మనకు మనమే ఈ దేశానికి శ్రీరామ రక్ష. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి కాపాడరు. కాబట్టి మన దేశాన్ని, మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరము ఈరోజు సమాజంలో ఉంది. హిందూ సమాజం శక్తివంతం కావాలి, హిందూ సమాజము సంఘటితం కావాలి. అటువంటి సమాజమే ఈరోజు సమాజానికి శ్రీరామ రక్ష. కాబట్టి మన హిందూ సమాజంలో శక్తి నిర్మాణం కావాలి. హిందూ సమాజము ప్రతి ఒక్క హిందూ సంస్థకు సహకరించాలని మరొకసారి పేరున హిందువుల నగరం యొక్క హిందూ బంధువులందరికీ కూడా పేరున మరొకసారి మనస్ఫూర్తిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భారీ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తర్వాత ఇంకా ప్రధాన వక్త అమూల్యమైన సందేశం ఉంటుంది, వారి యొక్క సందేశాన్ని వినవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగి. విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తుమ్మల సత్యం గారికి అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు.